ఇట్లుంటే శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉండేటువంటి వార్తలు చూద్దాం. ఇలా ఏ పేపర్లు రావు, ఓన్లీ మన పేపర్ ఉంది ఇప్పుడు, అలాగే దిశ కూడా ఉంది. qgroupmedia.com లేదంటే శనార్థి తెలంగాణ.comలో మనం ఈ పేపర్ను చూడొచ్చు. ఇక్కడ రాష్ట్రంలో ఇది చూసేకండి, రాష్ట్రంలో సమస్యలే లేవన్నట్టుగా కేసీఆర్ డ్రామా, మొత్తం తెలంగాణ అంతా ఆకుపచ్చదైనట్టుగా వాళ్ళకి చెప్తా ఉంటే అసలు ఆయన ఏమనాలో అర్థం కాదు. ఇక్కడ ఒకటి వీడియో ఉండే, అరే ఇక్కడ ఒక వీడియో ఉండే, ఇక ఇది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి పని అక్కడనే ఉంది. ఈడ కథ ఇట్లే ఉంటే సారేమో లోకాలు పడి తిరగబోతా ఉన్నాడు. రాలే, టైం పడుతున్నట్టు. చూద్దాంలే. ఓకే, రైట్గా శనార్థి తెలంగాణ qgroupmedia.com కనుక ఒకసారి తీసుకుంటే మనం అప్పుడు తెలంగాణ ఇప్పుడు దేశభక్తి అంశం ఏదైనా కల్వకుంట్ల కాందాన్ భాగే లక్ష్యం. రాష్ట్ర ఏర్పాటుకు ముందు సెంటిమెంట్తో రాజకీయం, తెలంగాణ వచ్చాక అమరులను విస్మరించిన వైనం. ఇప్పుడు పొలిటికల్ మైలేజీ కోసం తెర మీదకు గాల్వాన్ ఘటన. అమర జవాన్ ఫ్యామిలీస్ కు ఆర్థిక సాయం పేరుతో కొత్త ఎత్తుగడ. ₹5 లక్షల సహాయం చేసి పబ్లిసిటీ చేసుకునే స్కెచ్. లింగం మీద తేలులా మారిన పోషెట్టి వ్యవహారం. కొట్టి చంపలేం, అలాగని ప్రేమతో మొక్కలేం. తేలినా అదేగా, లింగం మీద తేలుంటది. తేలు కొడదామంటే లింగానికి వచ్చినట్టు, మొక్కుదామంటేనో తేలు కరుస్తుంది. ఇగో ఈ బాధ. విషపు పురుగు పుట్టలో ఉంటే బయటకు గుంజి చంపగలం, అదే పురుగు దైవ సన్నిధిలో ఉంటే మాత్రం 2 చేతులు జోడించి మొక్కుతుంటాం. ఇప్పుడు మన పోషెట్టి విషయంలోనూ ఇదే జరుగుతోంది. విషపు పురుగు లాంటి మన చంద్రికాక ఏదో ఒక దైవ సన్నిధి లాంటి అంశాన్ని ఎత్తుకొని సేఫ్ సైడ్లో ఉంటున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఎజెండాగా 2001లో పోషెట్టి పార్టీ పెట్టిన కాడు నుంచి ఉమ్మడి ఏపీలోని రాజకీయ ఉద్దండుల నుంచి పోషెట్టికి ప్రమాదం ముంచుకొచ్చినప్పుడల్లా తెలంగాణ ఉద్యమాన్ని రగల్చే ప్రయత్నం చేసేవాడు. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు వినకున్నా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి దూకుడు స్వభావం ప్రదర్శించిన తెలంగాణకే ఎక్కడ లేని అన్యాయం జరుగుతుందనే కోణంలో అంశాన్ని రంగరించి కాచి వడబోసేటోడు తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన అంశాలకు పోషెట్టి ఫక్తు రాజకీయ రంగు పులిమెట్టాడు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చంద్రికాక ఈ బేకార్ ఎత్తుగడలను మానలేదు. రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ తన రాజకీయ ఉనికికి ప్రమాదం పొంచి ఉందని తెలియగానే పాతలెల్లే పాట పాడుతుంటారు. అయితే మన చంద్రికాకకు చాన్నాళ్ళుగా గమనిస్తున్న పబ్లిక్కు ఈ విషయాలు మెల్లమెల్లగా అర్థమవుతున్నాయి. కేసీఆర్ ఇన్ని రోజులు తన హామీలు ఊదరగొట్టే ప్రసంగాలతో జనాన్ని మభ్యపెట్టిన అంశాన్ని వారు క్రమంగా గ్రహిస్తున్నారు. మేధావులు, చదువుకున్న విద్యార్థులే కాకుండా నార్మల్ జనం కూడా చంద్రికాక అసలు రంగును గుర్తిస్తున్నారు. విషపు పురుగు లాంటి కేసీఆర్ ఒక విధంగా ఇన్ని రోజులు తెలంగాణ అనే లింగం వంటి దైవ సన్నిధిలో ఉండడంతో ఆయనను ఎవరేం చేయలేకపోయారు. అయితే ఇప్పుడు ఆయన దైవభక్తిపై క్లారిటీ వచ్చాక మళ్ళీ తెలంగాణ పేరు చెప్పి రాజకీయాలు చేయాలని చూస్తే పబ్లిక్ మండిపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణ ఉద్యమం పేరుతో పార్టీ పెట్టి తన కాందాన్ను ఏ మేరకు డెవలప్ చేసుకున్నారనే దానిపై జనానికి పూర్తి పిక్చర్ వచ్చేసింది. దేశభక్తి పేరుతో కొత్త నాటకం. ఇక ఇన్ని రోజులు చంద్రికాక తెలంగాణ చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోగా ఇప్పుడు ఆ పేరు చెప్పే అర్హతను క్రమంగా కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే అటు కేంద్రంలోని బీజేపీ నుంచి ఈడీ, సిబిఐ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు ఉండొచ్చనే వార్తలు గుప్పుమనడంతో మళ్ళీ తెలంగాణ భగ్గుమనే పరిస్థితులు లేకపోవడంతో ఈసారి కాస్త రూటు మార్చి కొత్త పల్లవి అందుకున్నాడు. అందులో భాగంగానే దేశభక్తి పేరుతో కొత్త నాటకాలకు తెరలేపారు. ఇన్ని రోజులు తెలంగాణ అంశాన్ని వాడుకున్నట్లే అమర జవాన్ల ఫ్యామిలీస్ కు ఆర్థిక సాయం చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చుకుంటూనే బీజేపీ వ్యతిరేక శక్తులను మచ్చిక చేసుకునేలా పావులు కలిపే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే పంజాబ్ వెళ్ళి అక్కడ అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసి పొలిటికల్ డైవర్షన్ చేయగా తాజాగా బుధవారం పోషెట్టి పాట్నా వెళ్ళి చేసిన హంగామా అంతా ఇంత కాదు.
చేసింది 5 లక్షల సహాయమే అయినా ఎక్కడ లేని విధంగా తనకు తానే అత్యంత ప్రయారిటీ ఇచ్చుకునే యత్నం చేశాడు. అయితే కేసీఆర్ అమర జవాన్ల కుటుంబాలకు చేస్తున్న ఆర్థిక సాయం వెనుక పెద్ద స్కెచ్ ఉందని పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఉమ్మడి రాష్ట్రంలో తన రాజకీయ ప్రత్యర్థులు ఏమైనా తనను పొలిటికల్గా కార్నర్ చేయాలని ప్రయత్నించినప్పుడు ఎలాగైతే తెలంగాణ అంశాన్ని ఆయుధంగా వాడుకున్నాడో ఇప్పుడు కూడా కేంద్రం, సిబిఐ, ఈడీ, ఇతర సెంట్రల్ ఏజెన్సీలు దాడులు నిర్వహిస్తే ఈ అంశాలను రక్షణ కవచంగా వాడుకోవాలనే ఎత్తుగడతోనే చంద్రికాక ముందుకు పోతున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాక ఒకవేళ తన మీద బీజేపీ ఫోకస్ పెడితే దేశవ్యాప్తంగా పార్టీయేతర పక్షాలను మచ్చిగా చేసుకొని పొలిటికల్గా కమల్నాథులను ఇబ్బంది పెట్టొచ్చనే వ్యూహంతో ఆయన ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. వెరసి దేశవ్యాప్తంగా కేసీఆర్ తనకు తానే ఒక హైప్ను క్రియేట్ చేసుకొని పులి లాంటి బీజేపీ అటాక్స్ నుంచి తప్పించుకోవాలని భావిస్తున్న సమాచారం. కేసీఆర్ కుటుంబాన్ని ముట్టుకుంటే దేశవ్యాప్తంగా ఒక విధమైన చర్చకు దారితీయాలని ఉద్దేశంతోనే ఆయన ఇలాంటి పనులకు శ్రీకారం చుట్టారని, అందులో భాగంగా దేశభక్తి అంశాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారని పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తా ఉన్నారు. కాక ఏదో జనాన్ని ఉద్ధరిస్తేందుకో లేకపోతే దేశాన్ని ఉద్ధరిస్తేందుకో ఎప్పుడు రాజకీయం చేయడు. తనను తాను రక్షించుకోవడానికి ఒక స్టంట్ అవసరమైతే అట్లా చేస్తుంటారు అన్నట్టు. కాక ఆదర్శాలని, నీతి నియమాలని మర్చిపోయినప్పుడే ఓటమి ఎదురవుతుంది. ఇది కేసీఆర్కి సూట్ అయ్యేటువంటి కోర్టు. ఇక బీహార్కి పోయి ఎన్ని డ్రామాలు చేసినా ఎంత చేసినా అక్కడ నితీష్ కుమార్ లేచిపోతుండే ఇది ఎక్కడ నాయన రాజకీయం మాట్లాడుతుంటాడు. పాలసీ బాత్ కరు పాలసీ అని చెప్తా ఉన్నాడు. బలిమీ కూర్చున్న పెట్టిండు. మామ అల్లుడే హంతకులు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లో సర్కార్ ఫెయిల్యూర్, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మహిళల మృతి, కేసీఆర్ హరీష్ పై రేవంత్ ఫైర్, మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్. సో నిన్న మామ అల్లుడే అంతకులు అంటూ నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. వాస్తవానికి నిన్న ఇబ్రాహీంపట్నం ఘటనలో జరిగినటువంటి దాంట్లో మామ అల్లుల పైన తీవ్ర విమర్శలు వచ్చినాయి. ఇది వాస్తవానికి కేసీఆర్, కేటీఆర్ ఖాతాలో జమ చేయాల్సినటువంటి ఓకే. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాట అదిగా. తెలంగాణపై బీజేపీ నజర్, వచ్చే ఎన్నికలే టార్గెట్, కేంద్ర మంత్రుల వరుస టూర్లు. నేడు రాష్ట్రానికి నిర్మలా సీతారామన్ జైరాబాద్లో తిరగనున్న కేంద్ర మంత్రి, 3-4న పాలమూరుకు భారీ పరిశ్రమల శాఖ మంత్రి, ఖమ్మంలో పర్యటించిన మరో సహాయ మంత్రి బిఎల్ వర్మ. వరుస వెటిరిగా ఒకలెనుకోలు. మరికొన్ని రోజుల్లో మునుగోడు ఉప ఎన్నికతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేయాలని తహతాలాడుతున్న బీజేపీ తెలంగాణపై నజర్ పెట్టి అందుకు తగ్గ తీవ్ర కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం కేంద్ర మంత్రులు వరుస టూర్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ, అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలు తెలంగాణలో పర్యటించి బీజేపీ శ్రేణులను వచ్చే ఎన్నికలకు సమాయత్తం చేసే దిశగా ప్రయత్నాలు చేశారు. మరోవైపు సినీ స్టార్లతోనూ సెలబ్రిటీలతోనూ భేటీ అయ్యారు. భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తూ ఉంది అక్కడ. వారి భేటీలో ఎలాంటి చర్చలు జరిగాయో అధికారికంగా బయటకు వెల్లడించినప్పటికీ తెలంగాణలో పార్టీని బలోపేతం దిశగానే చర్చలు జరిగాయి అనేది సుస్పష్టం. ఇక ఇదిలా ఉంటే త్వరలో మునుగోడులో ఉప ఎన్నిక రానుంది. ఈ ఎన్నికను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో కేంద్ర మంత్రులు వరుస టూర్లు చేస్తున్నారు. అందులో భాగంగా నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణకు రానున్నారు. సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆమె పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె కేంద్ర పథకాల అమలు, బడుగు బలహీన వర్గాల పథకాలు అందుతున్న తీరును, విధానాలను లబ్ధిదారులతో పాటు ప్రజలను అడిగి తెలుసుకోనున్నారు. మరోవైపు సెప్టెంబర్ 3, 4న మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పర్యటనలో భాగంగా ఆయన కూడా కేంద్ర పథకాలు, బడుగు బలహీన వర్గాల పథకాలు అందుతున్న విధానాన్ని తెలుసుకోనున్నారు. ఈ రకంగా మొత్తానికి ఖమ్మంకు, పాలమూరుకు, తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లాకు బీజేపీ నేతలు వస్తూ ఉన్నారు. చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కేటీ రామారావు మనం చెప్పిండు కదా, కేసీఆర్ చెప్పిండు, ఏడా పెద్దపల్లి బహిరంగ సభలో చెప్పిండు, 24 గంటల కరెంట్ ఇస్తున్న దేశంలో రాష్ట్రం అన్న ఉందా అని మనల్ని అడిగిండు. ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందా అని అన్నాడు. ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందా అని అడిగిండు. పోయినావుగా, మరి అడగకపోయినా మీ తాను ఇస్తున్నారా అని ఒకసారి అడిగిరాను ఇంటి వాడిని, మీ తాను వస్తున్నాయని నేను ఇట్లా అంటున్నా మరి గాడా అని. ఇక ఆ టాపికే ఉండదు ఆడ. ఇప్పుడు మనకు చెప్పిన ముచ్చట నితీష్కు చెప్పమన్నాడా? పెద్దపల్లి జనానికి చెప్పినటువంటి టాపికే ఆడ నితీష్ కుమార్కు, ఆ హేమంత్ సోరెన్కు, అటుపోయినటువంటి ఢిల్లీ కేజ్రీవాల్కు, అటుపోయి భగవంత్ మాన్కు, వీళ్ళకి చెప్పమని చూద్దాం, చెప్తాడేమో.
చెప్పడు, ఎందుకంటే వాళ్ళకి ఎరికే ఈ జూటా అని. మనం నమ్ముతాం కానీ వాళ్ళు నమ్మరు అన్నాడు, గంతే తేడా. ఆంధ్ర కాంట్రాక్టర్లకు తెలంగాణ సొమ్మును కట్టబెడుతున్నారు. కేసీఆర్ సర్కార్పై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు. దళిత ముఖ్యమంత్రి అని కేసీఆర్ దగా చేసిండు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో షర్మిల పాదయాత్ర. ఆంధ్ర కాంట్రాక్టర్లకు తెలంగాణ సొమ్మును కట్టబెడుతున్నారు ఎవరు? తెలంగాణ. ఏది? ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పుడు తమరేమంటున్నారు? ఆంధ్ర కాంట్రాక్టర్లకు సొమ్ము కట్టబెట్టేటువంటి ఆ పదవి ఏదైతే ఉందో అది నాకేమని అడుగుతున్నావు. అంతే కదా. నేను ఇక ఆమె ఒకసారి ట్విట్టర్లో చూపిస్తా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఒట్లు కొరే పసుపు ముఖమెంత ఛాయ ముత్తైదు కుంకుమ బతుకెంత ఛాయ ఏదో ఆయన ముద్దు మురి పాలకు ముంగిళ్ళలోన మొత్తం నేర్చినట్టుగా పాట మరి అన్న ఫీల్ కాదా ఇక గారిలాగా ఒక్క మనిషికి ఇక కానీ రాజశేఖర రెడ్డి గారు కేసీఆర్ గారి లాగా ఒక్క మనిషికే అన్ని ప్రాజెక్టులు ఇవ్వలేదు, ఒక్క మనిషి దగ్గరనే అన్ని కమిషన్లు తీసుకోలేదు. అది కానీ రాజశేఖర రెడ్డి గారు కేసీఆర్ గారి లాగా ఒక్క మనిషికే అన్ని ప్రాజెక్టులు ఇవ్వలేదు, ఒక్క మనిషి దగ్గరనే అన్ని కమిషన్లు తీసుకోలేదు. అందరికి ఇచ్చిండు, అందరి దగ్గర తీసుకున్నాను. ఒక్క మనిషికే అన్ని ప్రాజెక్టులు ఇవ్వలేదు, ఒక్క మనిషి దగ్గరనే అన్ని కమిషన్లు తీసుకోలేదు. అయితే కేసీఆర్ కు రాజశేఖర రెడ్డి గారికి మధ్య ఎంత తేడా ఉందో వినండి అని చెప్పి నేను అప్పట్లో ట్వీట్ చేసిన. మీకు పిక్చర్ అర్థమైంది అనుకుంటే ఇక ఇప్పటికే కేసీఆర్ లాగా ఒక్క మనిషికే అన్ని కాంట్రాక్ట్లు ఇవ్వలేదు, ఒక్క మనిషి దగ్గరే కమిషన్లు తీసుకోలేదు రాజశేఖర రెడ్డి గారు. చాలా మంది కాంట్రాక్ట్లు ఇచ్చాడు, చాలా మంది దగ్గర తీసుకున్నాడు. ఇదే అర్థం కదా. ఇగో ఇట్లుంటది అన్నట్టు మనతో. మేడం చెప్తా ఉన్నది, సరే ఓ ఆడబిడ్డ తన రాజకీయ ప్రస్థానాన్ని ఏదో ప్రయత్నం చేస్తా ఉన్నది. కాకపోతే ఏంటంటే తెలంగాణ ప్రజలకు ఒక డౌట్, షర్మిలను కేసీఆర్ వదిలినటువంటి బాణంగానే చూస్తా ఉన్నారు కూడా. ఎందుకంటే ఇద్దరికి స్ట్రాటజీ ఒకటే. ఎందుకంటే ఎప్పుడైతే గుర్తుపెట్టుకో, ఏ నాయకుడైతే కొత్తగా బయటకు వచ్చి కేసీఆర్ ను తిట్టడం ప్రారంభిస్తాడో యాంటీ గవర్నమెంట్స్ ఓటింగ్ అంతా డివిజన్ చేసేటువంటి ప్రక్రియ. ఇప్పుడు కేసీఆర్ నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు కేసీఆర్ అనుకో, సపోజ్ అనుకో, బాధపడతా అని మరి మారుస్తా, కొద్దిగా ఓర్చుకో, ఈ పాత్రలో ఉన్నావు అనుకో. ఇప్పుడు నీ పైన రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకత ఉంది, నాకు వీళ్ళకు నలుగురు వ్యతిరేకత ఉంది. అయితే ఈ వ్యతిరేకత అంతా, నీ వ్యతిరేకత అంతా నా వైపు వస్తే నేను గెలుస్తా. కానీ నీ వ్యతిరేకత ఈ నలుగురు పంచుకున్నారు అనుకో, మళ్ళీ నువ్వే గెలుస్తావు కదా. అయితే ఈ వ్యతిరేకత నలుగురు పంచుకోవాలి, ఏం చేయాలంటే నలుగురు పంచుకోవాలంటే ఏం చేయాలి? నిన్నే అనాలి, వీళ్ళు నలుగురు నిన్నే అనాలి. మనిషి ఓట్లు పడతాయి గట్లా. మంచిగున్నది కథ. నీ తా నుంచి 10 ఓట్లు నాకు వచ్చేది ఉంటే ఈ 10 తలా 2 పోయినాయి అనుకో, 3 ఓట్లు వచ్చిన నువ్వే గెలుస్తావు. ఇది అక్క పాదయాత్ర, అక్క కథ. ఉపాధ్యాయులను కట్టేసి కొట్టిన విద్యార్థులు, 9వ తరగతి ప్రాక్టికల్లో 11 మంది ఫెయిలు, మార్కులు వేసిన టీచర్ క్లర్క్ పై ఆగ్రహం. జార్ఖండ్లోని డుక్మా స్కూల్ జిల్లాలో ఘటనట. కొడుక కాదరా వీళ్ళు టీచర్ 9వ తరగతిలో సార్లను చెట్టు కట్టేసి కొడుతురు. ఎంటెక్ విద్యార్థి ఆత్మహత్య. హైదరాబాద్ ఐఐటీలో విషాదం. ఏపీలోని నంద్యాలకు చెందిన రాహుల్ మంచానికి గురేసుకొని బలవన్ మరణమట. ఇది ఎక్కడ కథ? మంచం అంటే అది చిన్నగా ఉండదన్నా, పెద్దగా ఉంటుంది. పాపం సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందట. ఇక డబుల్ పక్షపాతం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పేద మహిళ పేరు తొలగించి సర్పంచ్ పేరు చేర్చిన అధికారులు. అబ్బా, పేద మహిళ పేరు తీసేసి సర్పంచ్ పేరు పెట్టినాడ. నిలదీసిన బీజేపీ నాయకులు, తహసీల్దార్ సిబ్బంది నిర్బంధం. ఎంత గొప్పలే. ఇక చూడు, ఏడుందన్న. టీఆర్ఎస్ ప్రభుత్వం పక్షపాత ధోరణితో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. అసలు లబ్ధిదారులను పక్కన పెట్టి సొంత పార్టీ నేతను ఎంపిక చేస్తుంది. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సోంపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపిక ఎందుకో నిదర్శనం. సోంపూర్లో 33 మందితో 2 పడకల గదుల నిర్మాణం
ఇల్లు నిర్మించుకునేందుకు అర్హుల జాబితా తయారు చేశారు. అందులో సవిత అనే మహిళ పేరు తొలగించి ఆ స్థానంలో సర్పంచ్ భాగ్యలక్ష్మి పేరు చేర్చారు. దీన్ని నిరసిస్తూ స్థానిక బీజేపీ నేతలు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సవితకు ఎకరమే పొలం ఉందని ఆమె పేరు తొలగించి సర్పంచ్ పేరు చేర్చేందుకు ఎంత డబ్బులు తీసుకున్నారని అధికారులు నిలదీశారు. జాబితాలో చాలా మందికి అంతకంటే ఎక్కువ ఆస్తి ఉన్న వారి పేర్లు ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. ఇక అంతేరా ఆయన కేసీఆర్ ఏం చేస్తాడంటే సరిపడా బువ్వ పెట్టాడు. ముగ్గురికి సరిపడా ముగ్గురు ఉంటే ఒక్కరికి బువ్వ తెస్తాడు. ముగ్గురు కొట్టుకోవాలి. ఇక నాకు నీకు నాకు ముగ్గురికి ఎందుకు పెడతలేవురా అని అడిగేటోడు లేడు. ముగ్గురు పెడతా అన్నావు కదా, షాట్ల తవుడు పోసి ఇక పంపిండు అనుకుంటా నాకు తెలిసి పంపి చేయొచ్చు జరా అది అది కదా యానిమల్స్ కదా మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుంది అందుకని కరెక్టే. ఓ కుక్క ఓ పెట్ వచ్చి ఏం చేస్తుంది అంటే దానికి పెట్టిన ఆహారాన్ని తింటుంటది. ఇంకో కుక్క వచ్చి ఈ తినేదానితో కొట్లాడకు దిగుతుంది. కొట్లాడకు దిగితే ఈ రెండు కొట్లాడుకుంటుంటే మూడో కుక్క వచ్చి అది తినిపోతుంది. అది దాని అయ్యో చూడుగా ఓ నాయన ఇగో పాండు 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 గణపతి విగ్రహం పక్కపోయి పాండు లేడా పాండు బొమ్మ ఇగో కాదు ఇక చూసుకో కాక గణపతికి కేసీఆర్ సేమ్ కుర్చీ ఆయన దీవనార్తి పెడుతుండే ఈయన దండం పెడుతుండే. అంటే ఈ దండం పానగండం ఆ దీవనార్తి ఏమో అక్కడికి వస్తుంది. ఇట్లా మంచిగా ఆరాంసే కూర్చున్నట్టు కాక చూసుకో ఎట్లా ఉందో ఇట్లా మోపోయారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కథకి ఇది. నీలోఫర్ హాస్పిటల్లో 4 చిన్నారుల మృతి. వైద్యుల నిర్లక్ష్యంతో పానాలు కోల్పోతున్న పేదలు హైదరాబాద్లో కలకలం రేపుతున్న వరుస ఘటనలు అంటూ నీలోఫర్ ఆసుపత్రిలో 4 పిల్లలు చచ్చిపోయారు. ఇప్పటికి ఒకటే రోజున చిన్నపిల్లల దవాఖానలో. అయితే వాస్తవానికి కూడా అక్కడికి పోయే చాలా క్రిటికల్ కండిషన్లో పోయేసరికి అసలు ఆ డాక్టర్లకు కూడా అక్కడ ఉన్నటువంటి వసతులు అవి కూడా ఇబ్బంది అవుతాయి. డాక్టర్లను కూడా అన్నికి లేదు. కానీ మొత్తానికైతే చిన్నారులు మృతి చెందిరు. ఎంతమంది డాక్టర్లను కాపాడగలుగుతారు? వచ్చే పేషెంట్లు ఎంత, ఉన్న డాక్టర్లు ఎంత, సౌలతులు ఎంత, బెడ్లు ఎంత, ఇంక్యుబేటర్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఐసీయూ పడకలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ తేలాలి కదా. ఏముండయి రాష్ట్రం మొత్తం అదే చిన్నపిల్లల దవాఖాన అదొకటేనా? అది నిజాం కాలం నాటి అదే నిజాం పుణ్యం, నీలోఫర్ పుణ్యం. ఘనంగా తొలి వార్షికోత్సవం. యుఎస్ ఆఫ్ఘాన్ వీడి నిన్నటికి ఏడాది. దేశవ్యాప్తంగా తాలిబాన్ల సంబరాలు, బాణసంచా కాల్చి వేడుకలు చేసుకున్నట్ట. తాలిబాన్లు ఎప్పుడైతే ఈడుండగా లాడన్ గీడన్ జవహర్ బివరి అందా పోయిరో ఇక్కడ కూడా అక్కడ వెళ్ళిపోయింది. ఇక ఆఫ్ఘాన్ మానాన్ని ఆఫ్ఘాన్ వదిలేస్తే ఆ తాలిబాన్ల రాజ్యం వాళ్ళకి ఏ రాదు బీ రాదు, ఏం చేయాలో అర్థం కాదు. ఆఫ్ఘనిస్తాన్ పోదామంటే ఓడు వచ్చేటోడు రాడు. పేదల బాధలు పట్టవు. కేసీఆర్కు రాజకీయాలే ముఖ్యం. 4 మహిళల మృతికి ప్రభుత్వానిదే బాధ్యత. రూపాయలు 1 కోటి పరిహారం, ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించిన బాధితులకు బండి సంజయ్ పరామర్శ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. బండి సంజయ్ నిన్న పరామర్శ చేసిండు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించినటువంటి మళ్ళా టోపీ పెట్టిండు. ఆడ కూడా పెట్టినట్టే కథ అయిపోయినట్టే. కేసీఆర్ టోపీ అంటే కథమే. ఇక నిన్న రేవంత్ రెడ్డి పరామర్శించినటువంటిది. రేవంత్ రెడ్డి నిన్న అపోలో హాస్పిటల్లో వాళ్ళని పరామర్శించినటువంటి వీడియోని చూడొచ్చు మనం ఇక్కడ. నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, నాకు ఏం లేదని చెప్పేసి సైలెంట్గా కూర్చొని వింటున్నాను. నేను నాకు లేదు కాబట్టి అన్నీ ఉండాలి కదా అని ఒకరికొకరు అలా చెప్పేసి నేను ఇలా అయితే నేను మధ్యమంటే తెలియదు. పాపం అలా పరిస్థితి చూడరు ఎంత ఘోరంగా ఉందో. అపోలో ఆసుపత్రి నుంచి బండి సంజయ్ ఏడుస్తున్నారు. ఇగో పిల్లలు సార్, చిన్న పసిపిల్లలు సార్ అని చెప్పి 2 నెలల పిల్లలు 3 నెలల పిల్లలు ఏడుస్తున్నారు. పిల్లలు ఏం టెస్ట్ లేదు సార్, పడుకోబెట్టి సార్, కనీసం మాకు మత్తు ఇంజక్షన్ ఇవ్వలేదు సార్. పెయిన్ ఆ సర్జరీ చేస్తుంటే అరిచినాం సార్. మేమందరం కూడా బెదిరించి సార్ మమ్మల్ని. హాఫ్ మళ్ళీ ఇంటికి పోమన్నారు సార్. మళ్ళీ 4 మహిళలు చనిపోయాక ఇంటికి ఆధారానికి వచ్చి మమ్మల్ని హాస్పిటల్ రండి అని బజార్ వస్తుంది సార్. ఇంటికి వచ్చాక ఇన్ఫెక్షన్ అంటున్నారు సార్, ఇబ్బంది పడుతున్నారు సార్ అంటున్నారు. తిండికి లేదు వాళ్ళకి, తిండికి లేదు. మరి ముఖ్యమంత్రి ఏం బీకడానికి నువ్వు బీహార్ వేయడం చెప్పు. నువ్వు ఏం బీకడానికి బీహార్ వేయవు? కరెక్టే అడిగినావు. కేసీఆర్ ఏం బీకెత్తందుకు బీహార్ పోయినట్టు? మరి ఈడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి మహిళలు చచ్చిపోతారు. నీలోఫర్ ఆసుపత్రిలో పిల్లలు చచ్చిపోతారు.
ప్రభుత్వ పథకాల కాడలు వెళ్ళి అవుతా ఉంటే ఏం బీకనికి పోయినట్టు మరి ముఖ్యమంత్రి? కరెక్టే అడిగాను. కరెక్టే సంజయ్ గారు అడిగింది. ఇగో ఇది వాళ్ళ కోస. ఇక రారి మాయమవుతున్న పల్లెలు, కానరాని నాటి ఆనందాలు, మరపురాని పల్లె బతుకులు, కనుమరుగవుతున్న సంస్కృతి సాంప్రదాయాలు, వ్యవసాయానికి మొగ్గు చూపని గ్రామస్తులు, అటకెక్కుతున్న కులవృత్తులు, వెంచర్లుగా మారుతున్న పొలాలు, పట్నం బాట పడుతున్న ప్రజలు, ఆధునిక కాలంలో మారుతున్న జీవనం. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రలా అని సాగే పాట మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ పాట విన్నారా మీరు? పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రలా. ఈ పాట ద్వారా ఈ పాటలో దాసోజు శ్రవణ్ యాక్ట్ చేసిన సంగతి తెలుసా చాలా మందికి? దాసోజు శ్రవణ్ ఆ పాటలో ఉంటాడు అని సాగే పాట మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని పల్లెటూర్ల పరిస్థితులు ఈ పాటకు అద్దం పడుతుంది. పల్లెలు పట్టణాలకు పట్టుకొమ్మలు, పండుగలు పబ్బాలకు, సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. పచ్చని పొలాల అందాలు, పక్షుల కిలకిల రాగాలు, చెరువులు సెలయేళ్లతో పల్లెల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేది. గ్రామస్తులు కూడా ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఆనాటి ఆనందాలు, ఆప్యాయతలే వేరు. పట్టణాలు ఎంత అభివృద్ధి చెందినా పల్లె జీవనం ఎన్నటికీ ఓ మరపురాని మధురానుభూతి. కానీ నేటి ఆధునిక యుగంలో పచ్చని పల్లెలు కనుమరుగవుతున్నాయి. పల్లెల్లోని ఆనందాలు, ఆప్యాయతలు కానరాకుండా పోతున్నాయి. గ్రామాల్లో పంటలు పండించలేక జనం పట్నం బాట పడుతున్నారు. అనాదిగా వస్తున్న కుల వృత్తులు, చేతి వృత్తులు మాయమవుతున్నాయి. వ్యవసాయ భూములు వెంచర్లుగా మారి పచ్చని పొలాలు పూడుకుపోతున్నాయి. ఊర్లలో చేసేందుకు పనులు లేక చదువుకున్న యువకులంతా ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు. దీంతో పల్లెలు బోసిపోయి పట్టణాల వైపు దీనంగా చూస్తున్నాయి. గ్రామాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై శనార్థి తెలంగాణ ప్రత్యేక కథనం. చూడు, మరపురాని పల్లె బతుకులు, కనుమరుగవుతున్న సంస్కృతి సాంప్రదాయాలు, వ్యవసాయానికి మొగ్గు చూపని గ్రామస్తులు, అటకెక్కుతున్న కులవృత్తులు, వెంచర్లుగా మారుతున్న పొలాలు, పట్నం బాట పడుతున్న ప్రజలు, ఆధునిక కాలంలో మారుతున్న జీవనం అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇది ఎంత నిజంగా వాస్తవానికి ఒకప్పుడు ఎట్లా ఉంటుండే ఊర్లు అంటే ఇది రాసిన ఎవరు ఆయన ఉన్నాడుగా గోరటి, ఇప్పుడు ఏమంటుండే అద్దాల మేడలు రంగుల గోడలు కాడికి వచ్చింది. ఇవన్నీ పల్లె కన్నీరు పెడుతున్న కాడి నుంచి అద్దాల మేడలు అనే కాడికి వచ్చింది. పల్లె జీవనం ఎన్నటికీ ఓ మరపురాని మధురానుభూతి. కానీ నేటి ఆధునిక యుగంలో పచ్చని పల్లెలు కనుమరుగవుతున్నాయి. పల్లెల్లోని ఆనందాలు, ఆప్యాయతలు కానరాకుండా పోతున్నాయి. గ్రామాల్లో పంటలు పండించలేక జనం పట్నం బాట పడుతున్నారు. అనాదిగా వస్తున్న కుల వృత్తులు, చేతి వృత్తులు మాయమవుతున్నాయి. వ్యవసాయ భూములు వెంచర్లుగా మారి పచ్చని పొలాలు పూడకపోతున్నాయి. ఊళ్ళల్లో చేసేందుకు పనులు లేక చదువుకున్న యువకులంతా ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు. దీంతో పల్లెలు బోసిపోయి పట్టణాల వైపు దినంగా చూస్తున్నాయి. గ్రామాల్లో నెలకొన్న ప్రస్తుత స్థితిగతులపై శనార్థి తెలంగాణ ప్రత్యేక కథనాన్ని చూడొచ్చు. వ్యవసాయం అంటే ఒకప్పుడు పండుగ లెక్క ఉండేది. నిజంగా చెప్తున్నా కదా, పల్లెల్లో వ్యవసాయం అంటే పండుగ. పొద్దుగాల సద్ది కట్టుకొని ఊరంతా కలిసి పొలం పనులకు వెళ్ళేవాళ్ళు. మధ్యాహ్నం వేళ బోరుబావుల వద్ద కూర్చొని పొద్దుగాల తెచ్చిన సద్ది మూటలు ఇప్పుకుంటూ ఊళ్ళ ముచ్చట్లన్నీ ముందలేసుకుంటేవాళ్ళు. ఒకరి కూర మరొకరు పంచుకుంటూ ముద్దలు మింగేవారు. ఆ సమయంలో వారి ఆనందమే వేరు. కానీ ప్రస్తుత పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. పెట్టుబడులు లేక పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక వ్యవసాయం భారమై రైతులు భూములు అమ్ముకుంటున్నారు. బతుకు తెరువు కోసం పట్టణాల బాట పడుతున్నారు. దీనికి తోడు రియల్ వ్యాపారులు పంట భూములను వెంచర్లుగా మార్చి విక్రయిస్తున్నారు. కనుమరుగవుతున్న సంస్కృతి సాంప్రదాయాలు, పండుగలు పబ్బాలకు, సంస్కృతి సాంప్రదాయాలకు పల్లెటూర్లు పెట్టింది పేరు. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, తుపాకి రాముని ముచ్చట్లు, పిల్లల కేరింతలు, కొత్త అల్లుల రాక, చుట్టాల పరకరింపుతో సందడి కనిపించేది. ఇక బతుకమ్మ పండుగకు ఊరిలోనే తీరొక్క పువ్వులు దొరికేవి. ఇప్పటి వాళ్ళల్లో సగం మందికి ఆ పూల పేర్లే తెలియవు. చెరువు కట్టల వద్ద, పొలం కట్టల మీద పూలు తీసుకొచ్చి బతుకమ్మలు పేర్చేవారు. ఊరి ఆడపడుచులంతా ఒక్కచోట చేరి పాటలు పాడుతూ ఆటలాడేవారు. కానీ నేడు డీజే బాక్సులు పెట్టి ఎవరి గల్లీలో వాళ్ళు డ్యాన్సులు చేస్తున్నారు. ప్రస్తుతం పట్టణాల్లో పిల్లలు పల్లెటూరి పండుగల గురించి పుస్తకాల్లో చదివి తెలుసుకుంటున్నారు. అటకెక్కుతున్న కులవృత్తులు, చాకలి, మంగలి, కుమ్మరి, వడ్రంగి, మేదర, కంసాలి, జంగమోలు, పూసలోలు, గౌడ, వడ్డెర ఇలా అనేక కులాల వాళ్ళు తమ వృత్తులను చేసుకుంటూ ఊళ్ళల్లో ఆనందంగా జీవనం సాగించేవారు. చెరువు గట్లపై బట్టలు ఉతుకుతూ వచ్చిపోయే వారిని పలకరించేవారు. మట్టి కుండలు, చెక్కతో వ్యవసాయం పనిముట్లు, కల్లు గీత,
కళ్ళు గీత, కత్తులు, గొడ్డలు, మట్టి గాజులు తయారీ, ఇలా అనేక పనులు చేసుకునేవారు. కానీ నేటి తరం యువత కులవృత్తులపై ఆసక్తి కనబరచకపోవడంతో నేటి సమాజంలో కులవృత్తులు కానరాకుండా పోయాయి. బట్టల దగ్గర నుండి బంగారు ఆభరణాల వరకు అన్ని రెడీమేడ్ వస్తువులే దొరుకుతున్నాయి. వ్యవసాయం కూడా పూర్తిగా యాంత్రికమైపోయింది. దీంతో కులవృత్తుల వారు, చేతి వృత్తుల వారు బతుకు జీవుడా అంటూ పొట్ట చేత పట్టుకొని పట్నం బాట పడుతున్నారు. ఆధునిక కాలంలో మారుతున్న జీవనం, నేటి ఆధునిక కాలంలో మనిషి జీవనం పూర్తిగా మారుతుంది. సినిమాలు, షికార్లు, పబ్బులు, విందులు, వినోదాలంటూ 100 సంవత్సరాల జీవితాన్ని సగానికే ముగిస్తుండ్రు. పిజ్జాలు, బర్గర్లు అంటూ పల్లెటూరి వంటకాలు గురించే తెలుసుకోవడం లేదు. చాలా మందికి రాగి జావా, జొన్న సంకటి ఏంటో కూడా తెలియదు. పల్లెలో బతుకులు భారమై గ్రామస్తులు ఊరు విడిచి వెళ్ళిపోతున్నారు. దీంతో పల్లెలు కలతప్పి బోసిపోతున్నాయి. కానీ బతుకు తెరువు కోసం పల్లెను వదిలి పట్నం వెళ్ళిన పల్లె జీవనం మాత్రం ఓ మధురానుభూతి అని చెప్పి, వాస్తవానికి పల్లెల గురించి మాట్లాడుకోవాలంటే పల్లెలు ఒకప్పుడు మా నాన్న వ్యవసాయం చేసేటోడు, మా తాతలు చేసిర్రు, మా కాకలు చేసిర్రు, అందరు వ్యవసాయం చేసేటోళ్ళు. ఏ ఒక్కరు కూడా మొత్తం వడ్ల మీదనే ఆధారపడేది. వడ్లు, ఆ పండే పంట మీద. మా మంగళ రామయ్య గారు ఉంటుండే. మంగళ రామయ్య గారు ఇప్పుడు చనిపోయింది అనుకో. మంగళ రామయ్య ఆయన దగ్గరికి పోతే ఇంటి లాలకు అందరు కటింగ్ చేసేది, అని చేసేది, దులిపేలా కొట్టేది. మా ఇంటి రజకులు ఉండేది, చాకల వాళ్ళు బట్టలు ఉతికేది, వాళ్ళు చేసేది. ఎప్పటికప్పుడు కమ్మరి కంచె మన కర్రలు చేసేది, నాగాలు చేసేది, పారేలు, ఇవన్నీ చేసేది. మన ఒడ్ల బ్రహ్మచారులు వాళ్ళు ఈ నాగలు చెక్కేది, దుగోడ పట్టేది, ఈ కార్యక్రమాలన్నీ చేసేది. ఇక వీళ్ళే కాకుండా అనేక కుల వృత్తులు కూడా, కుమ్మరి వాళ్ళు, ఆ తర్వాత కంసాలి, ఇట్లా ఎవరు వచ్చినా కూడా వీళ్ళు పంట పండిన తర్వాత ఆ పండిన పంటలోంచి వాళ్ళకు ఇట్లా బుడ్లు కొలిసిచ్చేది. మా నాన్న పోసేది, నాకు గుర్తే. ఇట్లా ఏది అది దానికి ఇనుపది బుడ్డి ఉంటది, దాన్ని ఏమంటారో తెలియదు, కుంచం తోటి ఇట్లా ఓట్లు పోసి వాళ్ళకు మూట కట్టి సపరేట్ వాళ్ళు ఎత్తుకొని పోయేది. ఇది బంధం. దానికి ఇక పైసలు లేవు, ఏమీ లేవు. అంత గొప్పగా బతికినటువంటి పల్లెలు. అంబలి, గట్కా. అంబలి అంటే నేను తాగలే, కానీ గట్కా అయితే తిన్నా. అంటే అంబలి అంటే ఇప్పుడు హైదరాబాద్ లో దొరుకుతున్నాం, ఇప్పుడు సాధారణంగా దొరుకుతుంది. సరే, మేము కూడా అప్పుడప్పుడు తాగుతూ ఉంటాం. కానీ అంబలి, గట్కా, నువ్వు వరం మీద కూర్చొని మామిడికాయ తొక్కేసుకొని ఇంత అన్నం తిని చూడు ఎట్లుంటుందో. ఆ పచ్చని చేనులలో కూర్చొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో. బాయికాడికి పోతే ఇక దానికి అట్లా పెద్ద పెద్ద కూరలు ఉండాల్సిన అవసరం ఏం అక్కర్లేదు. ఇంత ఏం లేకపోతే ఇంత ఉప్పు నీళ్ళు వేసుకొని కలుపుకొని తింటారు. అంత అద్భుతం జరిగేది అది. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు, ఇప్పుడు ఉన్నటువంటి వ్యవసాయదారులు ఇక నాగలు ఎరకలేదు వాళ్ళకి తెలియదు. అప్పుడు అమ్మ నాగలు కడితే ఎకరం దునిపారేసేది. అప్పుడు కూడా నాగలు ఎట్లా కట్టేటోళ్ళు, నీ పొలంలో నేను దున్నుతా, నా పొలంలో నువ్వు దున్నాలి, ఇద్దరం కలిసి చేసుకోవాలి వ్యవసాయం అన్నట్టు. అటు మ్యూచువల్ గా ఒక అండర్స్టాండింగ్. అంతర్ ఏది భారతదేశానికి అమెరికాకు సంబంధాలు ఎట్లనో అప్పుడు ఈ రెండు పొలాల మధ్య సంబంధాలు ఉండేది. కౌలుకు తీసుకునేది, పాలుకి ఇచ్చేది. భూమి పాలుకి ఇవ్వడం అంటే ఏందనంటే పండినటువంటి పంటలో చెరిసగం తీసుకోవాలి, పంటకు పెట్టుబడి కూడా చెరిసగం పెట్టాలి. కౌలు అంటే ఏందనంటే ఇక ఏమన్నా కానీ నువ్వే తీసుకో, నాకు గింత ఇయ్యాలి అంతే అనేది కౌలు. ఇక ముదురు దియబోతా ఉంటే, నేను మా ఊరి కట్టని చెప్తా ఉన్నా, ముదురు దియబోతా ఉంటే చాలా మంది మా చిన్నమ్మలు, మా తర్వాత బండకాడి శాంతమ్మ పెద్దమ్మ, ఆ తర్వాత పాముల రాములక్క, ఆ తర్వాత గడ్డ మీద సత్తక్క, వీళ్ళందరూ కలిసి గుంపుగా పోయేది. గుంపుగా పోయి ముదురు తీసేది, పాటలు పాడుకుంటా, అన్ని చేసుకుంటా. వీళ్ళంతా ఒక గొప్ప వ్యవసాయ అనుభూతిని పొందినటువంటి మర్చిపోవడానికి అన్నీ చేసిరు. అప్పుడు ఆ కాలంలో ఊర్లలో ఆ పల్లె శుద్ధులు అని, ఆ తర్వాత వీధి నాటకాలు, ఇవన్నీ ఉంటుండే. ఇంకా గ్రామాల్లో రాత్రిపూట బడి అని ఉంటుండే. మీకు ఎరికైనా రాత్రిపూట బడి ఎంతమంది తెలిసిపోయి? రాత్రిపూట బడి మీ అంటే మీకు చాలా మందికి తెలిసే ఉంటది. రాత్రిపూట బడి మీకేమన్నా తెలుసా? చదువు వెలుగు. చదువే మనిషికి జీవమురా, చదువే మనిషికి జ్ఞానమురా, చదువుకోవడం కష్టం కాదు, చదువు అంటే మనకి ఇష్టం ఉంటే అని.
అట్లా ఉండేది. జ్ఞానోదయ జయపతాక ఎగురుతుంది. కచ్చీర్ కాడ పెట్టేది. ఓ ఎల్లన్న మల్లన్న అని చెప్పి ఆ గొల్ల సుద్దులు ఇటువంటి అన్ని బుర్రకథలు. రాత్రిపూట బడి పెట్టేదన్న. రాత్రిపూట బడి ఎడ మన పద్మశాలలో ఇంట్లో ఉండేది బడి. ఆ బడికి అందరు పోదు ఇట్లా కొంగులు కప్పుకొని సాటు కూర్చొని రాసుకొని పోతుండే పెద్దోళ్ళు. వాళ్ళు పలక పట్టాలి. వయోజన విద్య అప్పుడు చదువు నేర్చుకోవడం కోసం అప్పుడు చాలా మంది కానిస్టేబుల్ ఎగ్జామ్ గురించి మాట్లాడదాం కానీ, అయితే నిరక్షరాస్యతను పోగొట్టడానికి అప్పుడు రాత్రిపూట పొద్దంతా బడి పనిలో కాబట్టి రాత్రిపూట 1 గంట 2 గంటలు చదువుకున్న పిల్లలతోటి ఒక టీచర్ను పెట్టి వయోజన విద్య అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించేది. దానికి మా తాన పాముల సత్య అని సారు ఆయన టీచర్ పాముల సత్యనా ఆయనే బడికి వచ్చినా మరి నాకు గుర్తులేదు కానీ రాత్రిపూట వాళ్ళ ఇంటికి వచ్చేది. వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చొని చదువుకొని మేము ఆడుకుంటాను అన్నట్టు పోతే యాక్చువల్ గా కూడా మా అమ్మ బడికి పోలే కానీ మా అమ్మ ఇప్పుడు పేపర్లు గిప్పర్లు అన్ని చదివిస్తుంది. అంటే అక్కడ ఇక్కడ అంటే మా ఇంట్లో మా అన్న కానీ మేమందరు చదువుకున్న క్రమంలో ఆమె కూడా చదువుకోవడం చేస్తుంది. మా నాన్న మంచిగా చదువుకున్నాం. మా నాన్న చదువుకోవడం అంటే అప్పట్లో పెద్దబాల శిక్షణ గొప్పగా చదువుకున్నాం. మా నాన్న లోక జ్ఞానం తెలుసు. ఇప్పటికీ మా నాన్న కొలిసినట్టు భూములు ఎవడు కొలవలేడు, ఆ లెక్కలు వేసినట్టు ఎవడు వేయలేడు. అదో గొప్పగా చెప్పాలంటే సివిల్ ఇంజనీర్. ఆ ఇంజనీర్లు కూడా వచ్చి మా నాయన అడుగుతారు ఇది ఎట్లనే. అంటే అప్పుడు చదివిన చదువు అప్పుడు చేసినటువంటి ఫలితం అది దక్కింది. అప్పుడు సార్ల కట్ల భయం ఉండే, చదువు కట్ల భయం ఉండే, వ్యవహారం. ఈ పల్లెలు ఎటు పోయినా అర్థం కాదు. సంక్రాంతి పండుగ ఒక పట్టణంలో పనిచేసేటోడు సంక్రాంతి పండుగ కూరి పోయిందంటే పెద్ద సంతోషం. ఊరినంతా పలకరిచ్చేది. ఇవాళ వచ్చినంటే ఆ ఇంట్లో దొరికితే మళ్ళీ నటే మళ్ళీ వచ్చులేదు పోవుడులేదా. ఆ ప్రేమ ఆప్యాయతలు ఎటు పోయినా తెలియదు. పండుగ అంటే ప్రత్యేక వంటలు. మా ఊళ్ళే కల్లడ్డలు ఉండేటి. పనగట్ల కల్లడ్డ ఒకటి, గడ మీద కల్లడ్డ ఒకటి. ఈ పేరారం కేని మీ మండలమేగా పేరారం కేని కళ్ళు కొట్టుకొచ్చేది. అయితే అప్పుడప్పుడు బండగాడి శాంతమ్మ పెద్ద ఏం చేసేదంటే ఆమె కొడుకులు లేరు, నన్ను తోలేదు కళ్ళు తెప్పు అంటే ఆ పేర కట్టుకొని సైకిల్ మీద పోయి ఆ పేరారం కాడ కళ్ళు కట్టుకొచ్చి పెద్దమ్మ తెచ్చిపోయేది. అంటే ఎప్పుడన్నా సెలవు దినం ఉంటే ఇట్లా చాలా చాలా సార దుకాణాలు కూడా ఉండే. అప్పుడు సార ప్యాకెట్లు ఉండేవి, ఇంత ప్యాకెట్లు ప్రసాద్ అని రాస్తుండే. ప్రభుత్వ సారాయి దుకాణం అని అరక్ కాంట్రాక్టర్స్ అంటారు. అవి బట్టేది ఎవరు మన డికేఆర్ వాళ్ళ భర్త భరసింహారెడ్డి ఉండు కదా, ఆయన కాంట్రాక్టర్ ఇక్కడ దాకా. ఇదంతా కాంట్రాక్టర్. ప్యాకెట్లు ఇవన్నీ ఉంటుండే. ఎటు పోయినాయి ఏం కథ పల్లెలు ఎటో పోయినాయి. ఇట్లా చెప్పుకుంటా పోతే నేటి మాట. మొన్న అప్పుల బాధతో రైతు ఆత్మహత్య, నిన్న మధ్యాహ్నం భోజనం తినే అస్వస్థతతో విద్యార్థి మృతి, అంతకుముందు ఉద్యోగాల కోసం నిరుద్యోగుల సూసైడ్లు, ఇవాళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి పానం కోల్పోయిన తల్లులు. ఇలా నిత్యం ఏదో దగ్గర ఇలాంటి వార్తలను ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఎన్నికల్లో హామీలు ప్రకటించి అవి అమలు చేయనందుకు రాజకీయ నాయకుల బలవన్మరణం అని ఏనాడైనా విన్నామా? కరెక్టే కదా. ఖతర్నాక్ క్వశ్చన్ అది. ఓట్లేసిన ప్రజలేమో శ్మశాన వాటికల క్యూలు కట్టబట్టిరి, ఓట్లు వేయించుకున్న నాయకులేమో అంతస్తుల మీద అంతస్తులు నిర్మించుకోబడితిరి. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేద్దామనే కదా నాయకులుగా అవతారం ఎత్తింది. మరి అలాంటప్పుడు కొంచెమైనా జాలి లేని మీరు ఇంకా రాజకీయాల్లో కొనసాగే అర్హత ఉందా? ఆలోచించండి. ఇప్పటికైనా ఈ సమాజమే ఓ కుటుంబం అని భావించండి. అందరికీ సేవ చేసుకునే అవకాశాన్ని విస్మరించకండి. ఎందుకు నాయకులారా మానవత్వాన్ని మర్చిపోయి మీరు మనుషులని చెప్పుకుంటూ ఇంకా మా భూమి మీద తిరుగుతున్నారని చెప్పి చెప్పుతూనే వచ్చినట్టు దుప్పట్ల చెప్పి పెట్టుకొచ్చినట్టు. కట్టేది హాస్పిటల్, పర్మిషన్ ఇంకోటి. అక్రమ నిర్మాణాల వెనుక భారీ అవినీతి, లక్షల్లో ప్రభుత్వానికి పన్ను ఎగవేత, దర్జాగా కమిషన్లు దండుకుంటున్న వైనం. ఎల్బీ నగర్ ఈస్ట్ జోన్ సర్కిల్ 3లో అక్రమ నిర్మాణాల జోరు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా ఇక మీకు అల్వాల్ పరిధిలో ఒక అక్రమ నిర్మాణం, ఒక కథ మీకు చెప్తా త్వరలో. అయింది, రెడీ అయింది. తెలంగాణపై బీజేపీ నజరేసింది వార్త. పేదల బాధలు పట్టవు, త్వరలో శ్రీశైలానికి అమిత్ షా, రైల్వే మంత్రి కూడా వస్తారు. కిషన్ రెడ్డి శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న కేంద్ర మంత్రి. ప్రసాద స్కీమ్ పనులు పరిశీలన, శ్రీశైలానికి రైల్వే సౌకర్యం కల్పిస్తామని హామీ అట. శ్రీశైలానికి రైల్వే సౌకర్యం ఎట్లా? అసలు లేదు ఇదివరకు. కొండలు నల్లమల అడవులు ఎక్కిపోవాలి, బాగా వ్యయంతో కూడుకున్నట్టుంది. సాధ్యం ఎందుకు కాదులే కానీ అవుతుంది. ఇద్దరు కేరళ యువకుల దుర్మరణం. ఉత్తర ఐర్లాండ్లో ఘటన. సరస్సులో ఈత కొడుతుండగా ప్రమాదం. మృతులు సెబాస్టియన్, సైమన్లుగా గుర్తింపు.
నిమ్స్ అస్తవ్యస్తం, సమస్యల నిలయంగా నిమ్స్ ఆసుపత్రి. ఫ్యాకల్టీ, టెక్నికల్ సిబ్బంది నియామకాల్లో అవకతవకలు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లని యాజమాన్యం. హెల్త్ కేర్ రంగాల్లో అనుభవం లేకుండానే ఆసుపత్రి నిర్వహణ. న్యాయపరమైన చిక్కులు వచ్చే నిర్ణయాలు. సిబ్బందికి గ్రాట్యుటీ అమలు చేయని వైనం. వైద్యారోగ్య శాఖ కార్యదర్శి జోక్యం చేసుకోవాలంటున్న ఉద్యోగులంటూ ఒక వార్తను రుచిగా 3న ఆర్టెమిస్ 1 ప్రయోగం. సోనియా గాంధీకి మాతృవియోగం. ఇన్ఫార్మర్గా మారితే శిక్ష తప్పదు. లేఖ విడుదల చేసిన మావోయిస్టులు. బీజేపీ ప్రభుత్వం వ్యవస్థను పెంచి పోషిస్తోంది. పోలీసుల ప్రలోభాలకు ఆశపడి ఇన్ఫార్మర్లుగా మారద్దు. పద్ధతి మార్చుకోకపోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని చెప్పి నిన్న మావోయిస్టులు హెచ్చరిస్తూ ఒక లేఖను కూడా విడుదల చేశారు మావోయిస్టులు. ఆ లేఖను ఒక్కసారి చూద్దాం. ఇగో మావోయిస్టులు, భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు జయశంకర్ మహబూబాద్ వరంగల్ 2 పెద్దపల్లి డివిజన్ కమిటీ విడుదల చేసింది. ఎవరైనా ఇన్ఫార్మర్లుగా మారి మావోయిస్టు పార్టీని ఇబ్బంది పెడితే ప్రజా కోర్టులో మొన్ననే ఉప సర్పంచ్ చంపేసి చర్ల మండలంలో ఇన్ఫార్మర్గా మారిందని చెప్పి. ఇది మావోయిస్టుల హెచ్చరిక. మామ అల్లుడే హంతకులు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లో సర్కార్ ఫెయిల్యూర్. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మహిళల మృతి. కేసీఆర్ హరీష్ పై రేవంత్ ఫైర్. మంత్రిని బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్. మాయమవుతున్న పల్లెలు. ఇక అనర్హులకు ఆసరా పెన్షన్లు, అర్హులకు మొండి చేయి. ప్రభుత్వ ఉద్యోగులున్న కుటుంబానికి పెన్షన్లు, దిక్కుమొక్కులేని అభాగ్యులకు ఇవన్నీ దుస్థితి. తెరాసాకు మద్దతు ఇస్తే ఓకే, లేకుంటే పెన్షన్కు అనర్హులే. దేవరకద్ర నియోజకవర్గంలో అధికారుల లీలలు తీవ్రంగా తప్పుపడుతున్న గ్రామ సర్పంచ్ అంటూ ఇగో వాళ్ళ ఇంట్లో పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నా వాళ్ళకి ఇస్తారు. టీఆర్ఎస్ పార్టీ అంటే అంతే. ఇక పార్టీ మేము టీఆర్ఎస్ పార్టీ కాదా, మా బతుకు మేము బతామంటే రాదు. నువ్వు టీఆర్ఎస్ అను కండు వేసుకొని పింఛను. వీళ్ళు అయ్య జాగిరిస్తురా, వీళ్ళు అమ్మ సొమ్మే మన దోచి పెడుతురా మనకు. బరిలోకి బలహీన వర్గాలు. ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు. పోటీకి దిగేందుకు బీసీ నాయకుల సన్నద్ధం. ఇప్పటికే కులాల వారిగా సమావేశాలు. గతంలో ఏ స్థానంలోనూ బడుగులకు దక్కని ఛాన్స్ అంటూ ఆంజనేయులు గౌడ్ నర్సాపూర్, ఆత్మకూరు నగేష్, టీఆర్ఎస్ సంగారెడ్డి అంటూ వార్త. ఇగో మోడీ గణపతిని ఎత్తుకున్నట్టుగా. జై బోలో వినాయక. ఇక 4 చిన్నారుల మృతిగా. బుధవారం వినాయక చవితిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా బొజ్జగన పేలు కొలువు తీరిన రాష్ట్రంలో విభిన్న ఆకృతులు, రంగురంగుల్లో ముస్తాబైన వినాయకుడు ప్రతిమలు ఇక్కడ చూడొచ్చు. ఎట్లా ఉన్నాయి చూడండి వినాయకులు. ఇది ఖైరతాబాద్ వినాయకుడా? ఖైరతాబాద్ కాదు, అదేనా? నిన్న మనం బోతింగా వినాయకుడా భలే ఉందా? ఏడుంది అది? ఏడుంటుంది అది? ఒక్క నిమిషం. ఇది యూట్యూబ్లో పెట్టినది. తిరుపతి తీసినే మరి ఎడబెట్టినేవా? ఎటుపోయిందలే. నిన్న గీడ నాగోల్ దగ్గరికి పోయి ఇంటిని. మట్టి గణపతి 41 అడుగుల మట్టి గణపతి. ఇవి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు.